మాతృదేవోభవ. పాలచంద్రమందు పవ్వళించడు స్వామి నిదురలేచువేళ నీవు పుట్టి నిదురలేపి మమ్ము నిర్నిద్రయోగమ్ము నందజేసినట్టి అమ్మవమ్మ. నిదురలేపి మమ్ము నిర్నిద్రయోగమ్ము నందజేసినట్టి అమ్మవమ్మ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 671వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. పాలసముద్రమందు పవ్వళించడు స్వామి నిద్రలేచు వేళ నీవు పుట్టి. పాలసముద్రంలో పడుకున్న స్వామి నిద్రలేచే సమయం కదండి. శయన ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అంటారు. కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏకాదశిని, ఆషాఢ మాసంలో మనం వెళ్ళిపోయిన ఏకాదశిని శయన ఏకాదశి అంటారు. అదే తొలి ఏకాదశి. మనం ఏదో పలుకుబడిలో తొలి ఏకాదశి అనేస్తున్నాం, కానీ అది తొలి కాదు. నిజానికి తమిళంలో దాన్ని తులామాసం అంటారు. వాస్తవం అది తులామాసం అంటారు ఈ మాసాన్ని, ఆషాఢ మాసాన్ని. తులా ఏకాదశి, అది తుల ఏకాదశి. అది మన పలుకుబడిలో తొలి ఏకాదశి అయిపోయింది. నిజానికి అది ఏ రకంగానూ తొలి ఏకాదశి అనడానికి వీలు కాదు. అంతకుముందు చాలా ఏకాదశులు ఉన్నాయి, అది తొలి ఏకాదశి అనడానికి ప్రత్యేకమైన కారణం ఏం లేదు. అందుకే అది పలుకుబడిలో వచ్చిన పొరపాటు. తుల ఏకాదశి అనేది పలుకుబడిలో తొలి ఏకాదశి అయిపోయింది. సరే, ఏదైనా అది శయన ఏకాదశి. తర్వాత 4 మాసాల తర్వాత కార్తీకంలో వస్తుంది. దాని ఉత్థాన ఏకాదశి అంటారు. కార్తీక శుద్ధ ఏకాదశి. మర్నాడు ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశిని శ్రీ మహావిష్ణువు నిద్రలేచిన రోజుగా భావించి మనం గొప్ప ఉత్సవం చేసుకుని ఉసిరి మొక్కను పూజిస్తాం. అప్పుడే అలాంటి రోజుని నువ్వు పుట్టావమ్మా. ఎందుకంటే ఆయన నిద్ర లేచినట్టే నువ్వు కూడా మమ్మల్ని మాకు నిర్నిద్రయోగము నందజేసినట్టే అమ్మవమ్మ. మమ్మల్ని నిద్రలేపి, నిర్నిద్రయోగం అంటే ఆత్మజ్ఞానం. నిజంగా ఆ తల్లిదండ్రుల కడుపున పుట్టడం వల్లే ఆత్మజ్ఞానం పొందాలనే ఆసక్తి కలిగిందండి. అంచేతను నిర్నిద్రయోగము నందజేసినట్టే అమ్మవమ్మ అని ఆ తండ్రికి నమస్కారం చేస్తూ మనం కథలో ప్రవేశిద్దాం. గుణాఢ్యుని సాహసం పనిచేసిందండి. సగం కావ్యం దగ్ధమైపోయింది. ఇక్కడ కావ్యం దగ్ధమైపోతుంటే చూసినటువంటి వాళ్ళు కొంతమంది ప్రజలు పరిగెత్తుకుంటూ వెళ్ళి రకరకాల వాహనాల మీద వెళ్ళి రాజుగారికి చెప్పారు. చాలా పౌరుషం వచ్చిందండి, తగలబెట్టేస్తున్నాడు కావ్యాన్ని. అంటే హాలుడు ఎంతైనానండి ఆ క్షణంలో అలా మాట్లాడి ఉండొచ్చు, కానీ అది రసజ్ఞుడు. హాలుడు గాథాసప్తశతి రచించాడు. 700 గాథలు. ప్రాకృతంలో పద్యాన్ని గాథ అంటారు, ఒక ఛందస్సును గాథ అంటారు. అటువంటి 700 రచించాడు. ఎంతైనా ఆయన సహృదయుడు. కవితో పాటు సమానమైన అనుభూతి కలిగిన వాడు. సహృదయుడు అంటే మంచివాడని అర్థం కాదు. సాహిత్య పరిభాషలో సహృదయుడు అంటే కవి కావ్యంలో ఏ అనుభూతి పొంది ఆ విషయం చెప్పాడో అదే రకమైన అనుభూతిని పాఠకుడు పొందగలిగితే ఆ పాఠకుడిని సహృదయుడు అంటారు. ఊరికే నేను చాలా గుడ్ పర్సన్ అంటే గుడ్ పర్సన్ వేరు, సహృదయం వేరు. ఇక్కడ ఇది టెక్నికల్ టర్మ్, పారిభాషిక పదం. కవితో సమానమైన సహానుభూతిని పొందగలిగిన వాడే సాహిత్య ప్రపంచంలో సహృదయుడు. హాలుడు అటువంటి వాడు. అయ్యో నేనేదో అన్నాను, ఏదో కోపంలో అలా అంటే అలాగా ఇంతంత పౌరుషాలు ఉంటాయని పరిగెత్తుకొచ్చాడండి పాపం గుర్ర వేసుకుని. మహాకవి అయిన కాళ్ళ మీద పడ్డాడు, క్షమించమన్నాడు. సగం కాలిపోయిన కాగితాలన్నీ తాటాకులు బయటకు తీశారు. అలా మిగిలిందే బృహత్ కథామంజరి. ఆ మిగిలిన బృహత్ కథామంజరి నుంచి సుమారుగా 2000 కథా సరిస్సాగరం కథలు, ఇంకెన్నో బేతాళ పంచవింశతి కథలు, ఇంకెన్నో చందమామ కథలు పుట్టుకొచ్చాయి. అంటే ఆ గ్రంథం ఎంత గొప్పదో చూడండి. ఆ కవి ఎంత గొప్పవాడు, తెలుగు జాతి ఎంత గొప్పది. ఎంతంత పౌరుషాలు, ఏం జీవితాలు ఇవి. అసలు తలుచుకుంటేనే ఒళ్ళు పులకరించిపోతూ ఉంటుంది మహానుభావుల కథలు. అందుకే అది వినేసరికే స్వయంగా కవి ఏమో సాగరఘోష కవి చెలించిపోయాడండి. కళ్ళ నిండా ఎర్రటి చీరలు, నీళ్లు, నెత్తురు స్రవిస్తున్నట్టే ఉంది కవి కళ్ళ వెంట, కన్నీళ్లు కాదు. ఆ కళ్ళల్లోనే కావ్యహోమం సాగుతుందేమో అనిపించింది. కెరటం కంగారు పడిపోయింది. ఇదివరకు కెరటం బాధపడితే కవి ఓదార్చేవాడు. ఇప్పుడు కవి బాధపడుతుంటే కెరటం ఓదార్చాలి. జీవితమే అంతా. అందుకని వెంటనే కెరటం ఇలాగా చుట్టేసుకుందండి. నన్ను గప్పెశాలు వావలే అన్నాడు కవి. ఇక్కడ ఇలా కప్పేసుకుంది కవిని. ఏమిటి పిచ్చి, ఎలాగా కన్నీళ్ళు అవి ఏమిటా ఎర్రగళ్ళు ఏమైపోతాయి, ఇంటికెడితే మీ ఆవిడ ఏమంటుంది అని ఆ కెరటం ఇలా కప్పేస్తే కవికి ఏమనిపించిందంటే నన్ను గప్పే శాలువా అవ్వలే. సభలో ఎవరో శాలువా కప్పినట్టుగా కప్పేసింది కెరటం అని పాపం చెలించిపోయాడు. వెంటనే కవిని ఓదార్చడం కోసం తరంగం ఓ మాట చెబుతుంది. వీరిది కవి అంటే చిన్నపిల్లాడయ్యా, నేను చూస్తే అర్థమవుతుంది, నువ్వు మరీ చిన్నపిల్లాడివి. అలా ఏడ్చేయకూడదు ప్రతిదానికేను. మానవ జీవితంలో ఎలాంటివి ఉంటాయి. మానవ జీవితాన అవమానము
అఖండమైన సన్మానము దాని వెంట అవమానము, మానవ జీవితాన అవమానము, అఖండమైన సన్మానము దాని వెంక అవమానము, హారములోని పూసలై మానక తోచుచుండును, మానవ జీవితాన అవమానము, అఖండమైన సన్మానము దాని వెంక అవమానము, హారములోని పూసలై మానక తోచుచుండును, సమాజ చరిత్రయు నింత్యగాదుకు, సమాజ చరిత్రయు నింత్యగాదుకు, దానిని నీ విరుంగవలదా కవితత్వము నేర్వకుండునా. కవులు ఎంతసేపు కవిత్వంతో సరిపెట్టకూడదయా, భగవతత్వాన్ని నేర్చుకోవాలి, భగవజ్ఞానం పొందాలి. ఆత్మజ్ఞానం పొందని కవి భ్రష్టయోగి అవుతాడు, మళ్ళీ కవిగా పుడతాడు. ఆత్మజ్ఞానం పొందే వరకు కవిగా పుడుతూనే ఉంటాడు. ఎందుకంటే కవిత్వం ఆత్మజ్ఞానం పొందడానికి ప్రధానమైన సాధనం. కవితారూప తపస్సు చేసేదను అన్నారు అటు విశ్వనాథ వారు, వారి గురువులైన తిరుపతి వెంకట కవులు కూడా. కవిత్వం ఒక తపస్సు, దాంతో పొంది తీరాలి. అంచేత కవులు ఎవరైనా సరే, నేను నమస్కారం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నా, వచన కవిత్వం, పద్య కవిత్వం ఏదైనా సరే అంతిమంగా ఆత్మజ్ఞానం పొందవలసిందే. నాస్తికుడుగా అవకాశం లేదు, దురదృష్టకరం అతని జన్మ. భగవజ్ఞానం పొందాల్సిందే అంతిమంగా ఉండేది అది ఒక్కటే పదార్థం, దాన్నే భగవంతుడు అంటారు. అది పొందినప్పుడు ఇవన్నీ దేనికి ఊరికే వర్ణనలు, ముక్కు బాగుంది, మూతి బాగుంది, ఎన్ని రకాల వర్ణనలు చెప్పినా పద్మపద్దలాయత నేత్ర, ఇవన్నీ ఊరికే కాసేపు కొంత ఆనందింపజేస్తాయి. పోనీ కొత్త ఊహలు చేశాం, కొత్త అలంకారాలు చేశాం. ఎవరైనా సాహిత్యవేత్తలు మొత్తం కావ్యాలన్నీ చదివి చూడండి, చివరికి వచ్చేసరికి విసుగొస్తుందండి. ఎందుకంటే ఈ అలంకారాలు, ఉపమానాలు ఇవన్నీ కడుపు నింపవు. కడుపు నింపడం మనస్సు నింపవు, హృదయాన్ని నింపాలి. కడుపులో మనస్సులో నింపచ్చు, హృదయాన్ని నింపు. ఆ ఆర్తి ఆత్మజ్ఞానం పొందితేనే తీరుతుంది. అనుభవం మీద చెబుతున్నా. అందుకే 50 ఏళ్ల వయస్సు దాటే వరకు నేను కవిత్వానికే ప్రాధాన్యం ఇచ్చా. ఈ 7-8 ఏళ్ల బట్టి తత్వానికి ప్రాధాన్యం ఇస్తున్నా. తాత్వికత, ఆధ్యాత్మికత, అది లేకపోతే జీవితమే లేదు. కవిత్వంతో ముగిస్తామా? కవిత్వానికి అంతిమ లక్ష్యం అది. అందుకని కవి తత్వము నేర్వకుంటుంది. తత్వం తెలుసుకోవాలయ్యా, లేకపోతే ఎలాగే బాధపడతారు. ఏదో ఓ శాలువ కప్పగానే పొంగిపోతారు, ఒకరెవరో ఏదో మాట అనగానే కృంగిపోతారు. ఆ పొంగిపోవడం కృంగిపోవడం రెండూ లేకుండా ఉండాలంటే కవులందరూ తత్వజ్ఞులు కావాలి. అప్పుడు మానవ జీవితం ఏమిటో తెలుస్తుంది. మానవ జీవితాన అవమానము వెంటనఖండమైన సన్మానము దాని వెంకనవమానము. కవి కాదు, ఏ జీవితమైనా మీరు తీసుకోండి, ఎవరి జీవితమైనా. వింటున్న వాళ్ళందరూ ఎవరి జీవితాన్ని వారే ఊహించుకోండి. ఓ 16 ఏళ్ల వాడుకో 20 ఏళ్ల వాడుకో ఇన్ని అనుభవాలు ఉండకపోవచ్చు, కానీ 40 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఉంటాయండి, ఆడా మగ భేదం లేకుండా. అందున మీ ఇంట్లో 60 ఏళ్ల వాళ్ళు 70 ఏళ్ల వాళ్ళు ఉంటే దేవతలుగా భావించి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చోండి దయచేసి. అమ్మమ్మ నీ అనుభవం చెప్పు, తాతయ్య మీ అనుభవం చెప్పండి, మీ జీవితంలో మీరు పడిన కష్టాలు సుఖాలు అన్నీ చెప్పండి అనండి. వాళ్ళు చెప్తారని నిజంగా అంతకంటే గొప్ప కౌన్సిలింగ్ ఈనాటి యువతరానికి దొరకదు. ఇంగ్లీషు మాట్లాడినందుకు మన్నించండి. ఆ పెద్దవాళ్ళ దగ్గర కూర్చోవాలి. ఇవాళ కూర్చోవడం అనేది లేక పైశాచిక భావాలు వస్తున్నాయి సమాజంలో యువతరానికి, కొంతమందికి, అందరికేను కాదు. అదే యువతరంలో మళ్ళీ ఆధ్యాత్మికతను అనుసరించే వాళ్ళు బోళ్ళంతమంది ఉన్నారండి. మేము ఎక్కడెక్కడో టీవీల్లోనూ సభల్లోనూ మాట్లాడిన వాటిలో ఏదో టిట్టిపెట్టులాగా 2-3 తీసి పెడుతున్నారు. విచిత్రంగా ఉంది, నేను చూసుకుంటే ఇది నేను ఎప్పుడు మాట్లాడానా అనిపిస్తుంది. ఇంత మంచి మాట నేను చెప్పానా అనిపిస్తోంది. అంత చక్కగా తీసి పెడుతున్నారండి. ఆ సాంకేతికత మాకు తెలియదు, మాకంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు. ఆ యువతరం కనుక పెద్దవాళ్ళ దగ్గర కూర్చోగలిగితే, వాళ్ళ అనుభవాలు వినగలిగితే, విసుక్కోకుండా మా ఏజ్ గ్రూపు మా వాళ్ళు అనుకోకుండా వాళ్ళ అనుభవాలు చెప్తారు. అప్పుడు మానవ జీవితంలో అవమానం ఉంటుంది, వెంటనే అఖండమైన సన్మానం జరుగుతుంది, మళ్ళీ అవమానం కూడా వస్తుంది. ఇవి ఎలా వస్తాయి? హారములోని పూసలై అన్నాడు కవి. జాగ్రత్తగా గమనించాలి ఉపమానాన్ని. ఊరికే ఏదో కండిలో దారంలా అనేయచ్చు, ఇంకేవో ఉపమానాలు బోళ్ళు ఉన్నాయి. కానీ ఈ హారం పూసలు, జపమాల జపతో నాస్తి పాతకం. అంతిమంగా సరస్వతీదేవి చేతిలో ఉండే అక్షమాలలాగా మనము జపమాల తీసుకుని జపం చేయవలసిందే. జపమాల ఉన్నా లేకపోయినా భగవన్నామ జపం చేయాల్సిందే, ఇంకో మార్గం లేదు. అప్పుడే తత్వం తెలుస్తుంది, అన్నీ జాగ్రత్తగా తట్టుకోగలుగుతాం. ఉన్నదంతా ఒకటే అనే పదార్థం గ్రహించకుండా మానవ జీవితంలో కష్ట సుఖాలను భరించగలగడం కష్టం. లేకపోతే ఎప్పుడూ సుఖమే కోరుకుంటాం, దుఃఖం వద్దనుకుంటాం, కానీ వస్తూనే ఉంటాయి రెండూను. మనం కోరుకున్నట్టుగా జరగదు కదండి. అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని. కాబట్టి ఏం చేయాలి? జరిగేదంతా మంచికని అనుకోవడమే మనిషి పని. అదే తత్వం.
అప్పుడు ఏం జరిగినా మనం మంచిగా అనుకోగలిగితే అప్పుడు తేలిగ్గా తీసుకుంటాం. మరి ఏం జరిగినా మన మంచిగా అనుకోవడం కవిత్వం వల్ల జరగదండి, తత్వం వల్ల జరుగుతుంది. అంటే తత్వవేత్త కాకపోతే సంపూర్ణంగా కవి కాదన్నమాట. ఆయన కవిత్వంలో ఇంకా చేరుకోవలసిన దశలు ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా కవి అన్న ప్రతివాడు భగవంతుడి గురించి మాట్లాడి తీరవలసింది, తత్వం చెప్పి తీరవలసింది. అందుకని అఖండమైన సన్మానం హారములోని పూసలై, ఆ జపమాలయ అది అంతిమంగా జపానికి మూలమైన మోక్షాన్ని సాధించాలి. ఎంతగాని ఇలా కృంగిపోతే అలాగా మానక తోచుచుండును అని ఒక మాట. సమాజ చరిత్ర నింతే కాదొకో, ఇదే మనం గ్రహించాలి బాగా. ఏ దేశ చరిత్ర అయినా మీరు చూడండి, ప్రతి జాతి చరిత్రలోనూ అవమానాలు ఉన్నాయి, మళ్ళీ సన్మానాలు ఉన్నాయి, మళ్ళీ అవమానాలు ఉన్నాయి. ఆధ్యాత్మికత, హిందుత్వము, భారతీయత ఏవో అయిపోతాయి, ఇంకేం లేదని మా చిన్నతనంలో అనేవారు. ఎందుకంటే కమ్యూనిస్టు ప్రభావం చాలా ఉండేది అప్పుడు. నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, రంగనాయకమ్మ గారి పుస్తకాల ప్రభావం ఇంత అంతా కాదండి సమాజం మీద. విపరీతంగా దెబ్బతినేశారండి యువతరం. ప్రతివాడు హేతువాదే, ప్రతివాడు రామాయణాన్ని తిట్టడమే. మరి నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, ఇవాళ ఈ పుస్తకాలు ఎవరు చదువుతున్నారండి? ఆవిడ పుస్తకాలు సహా అలాంటి పుస్తకాలు ఎవరు లేడు ఇక్కడ. మొత్తం చేతలో బారేశారు బయటికి. ఇవాళ మొత్తం యువతరం వింటున్నది రామాయణం, భారతం, భాగవతం. వారి గ్రంథాల్లో వారు వ్యాఖ్యానం చేశారు. రష్యా చైనాలో కనపడడం లేదా? కల్పితమైన రామాయణ భారతాలు చదువుతారా? ఆ కల్పితమైన రామాయణ భారతాల్లో ఏవో అవే మిగిలాయి, రష్యా చైనాలు పోయాయి. రష్యా 16 ముక్కలైంది, చైనా దుర్మార్గపు దేశంగా మిగిలింది. ఇప్పుడు సమర్థించమన్నాను రష్యా చైనాల్ని. దక్షిణ చైనా సముద్రంలో నీ పరిధి ఇది అని అంతర్జాతీయ ట్రిబ్యునల్ తీర్పిస్తే చైనా మొండిగా మాట్లాడుతోంది. ఇప్పుడు ఏం నిలబడిందండి కమ్యూనిజం? ఎక్కడ నిలబడిందండి? ఎలా సమర్థిస్తారండి కమ్యూనిజాన్ని? ఏం చూసుకుని? దుర్మార్గంగా, పరమ దుర్మార్గంగా. మేము ఒప్పుకోం అంటే వాళ్ళకి నచ్చిన తీర్పే ఒప్పుకుంటారన్నమాట. ఇంకెందుకంటే అంతర్జాతీయ కోర్టులు మానవులందరికీ విభేదాలు వచ్చినప్పుడు సమాధానం చెప్పడం కోసం కోర్టులు పెట్టుకుని అంతర్జాతీయ ట్రిబ్యునల్ చెప్పిన మాటల్ని చైనా వారు ఒప్పుకోరు. కృష్ణా ట్రిబ్యునల్ చెప్పిన జల బోర్డులు ట్రిబ్యునల్ చెప్పే మాటలు కొందరు ఒప్పుకోరు. ఒప్పుకోనప్పుడు దేనికేమి ఇంకా తీసిపారండి మంచిది. అందరం వీధుల్లోకి వచ్చి కొట్టేసుకుందాం, ఎవరో ఒకరు నెగ్గుతారు. రాక్షసత్వం నెగ్గుతుంది. ఖచ్చితంగా న్యాయస్థానం ఉంటే దాని తీర్పుకు మనం కట్టుబడి ఉండాల్సిందే. లేకపోతే అక్కడికి ఎందుకు వెళ్ళాం? మరి ఇవాళ చైనా కాదని అంటోంది, ఇది కమ్యూనిజమా? అన్ని రకాల న్యాయస్థానాలని కాదని మొండిగా వ్యవహరించడం కమ్యూనిజమా? ఓ పక్క సామ్యవాదం, మాకు దేవుళ్ళు లేడని చెబుతూ వినాయకుడు బొమ్మలు, అమ్మవారి బొమ్మలు తయారు చేసి ఇండియా మీదకి పంపడం కమ్యూనిజమా? తయారవుతున్న బియ్యంలో ప్లాస్టిక్ కలిపేసి భారతీయుల ప్రాణాలు తీస్తున్నటువంటి చైనాలో ఉన్నది కమ్యూనిజమా? కరాళ కాల కర్కశత్వమా? ప్రతి కమ్యూనిస్టు జవాబు చెప్పి తీరాల్సింది. అబ్బే ఒక్కడికి నోరు రాదండి, మాట్లాడరండి అసలు ఆ విషయాలు. మౌనం మౌనం మౌనం. అదే చైనాలో ఏదైనా అభివృద్ధి ఉంటే ఓ ఇంత అట్లా వేసుకు బయలుదేరతారు. ఇక్కడ చైనాను చూడండి, చైనాను చూడండి, ఏంటి చూసేది? వాళ్ళు నమ్మిన డ్రాగన్ ఎలా ఉందో వాళ్ళ బుద్ధులు కూడా అలాగే ఉన్నాయి. సింహం సింహమే, డ్రాగనే. భారత జాతి సింహం లాంటిది. సింహం 4 గంటలు వస్తుంది బయటికి, వేటాడుతుంది, 20 గంటలు పడుకుంటుంది. మనవాళ్ళు కూడా అంతేలా 20 గంటలు పడుకుంటున్నారు. కానీ సింహంలో గొప్పతనం ఏమిటంటే